ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మహోన్నతుని వాక్కు అనే శీర్షికలో భాగంగా ఈ దినాన 7వ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం. ఈ కీర్తనను కూడా దావీదు రాస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. బెన్యామీయుడైన కూషు అనే వ్యక్తి దావీదు మీద మోపిన అపనిందలను బట్టి, సౌలు వంశస్థులు దావీదు మీద మోపుతున్న నేరములను బట్టి, అతన్ని తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించాలని వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని బట్టి దావీదు రాస్తున్న కీర్తన. ఆ టైంలో దేవుని సన్నిధిలోకి వెళ్ళి దావీదు చేస్తున్న ప్రార్థనగా, అయా నీవే న్యాయాధిపతిగా ఉండి తీర్పు తీర్చు నాయనా అని భాగోద్వేగంతో దావీదు దేవుని సన్నిధిలో చేస్తున్న మొరగా ప్రార్థనగా ఇది కనపడుతూ ఉంది. అందుకే దీనిని షిగ్గాయోను అని పిలుస్తారు. అంటే భాగోద్వేగ గీతముగా దీన్ని పండితులు అభివర్ణించడం మనం చూడొచ్చు. 17 వచనాలు కలిగిన కీర్తన 3 భాగాలుగా మనం ఆలోచించగలిగితే, మొదటి 5 వచనాల్లో దావీదు తనను తాను ఆత్మ పరిశీలన చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు. తండ్రి, చుట్టూ ఉండే ప్రజలు ఎలా మాట్లాడుతున్నారో చూడు నాయన. వాళ్ళు నా మీద భయంకరమైన నిందలు మోపుతున్నారు. ఒకవేళ నేనేదన్నా పాపం చేస్తే వాళ్ళ చేతికి నువ్వు నన్ను అప్పగించినా కూడా నాకు సమ్మతమే ప్రభు అని దేవుని సన్నిధిలో తానేంటో తాను మొదటగా మాట్లాడుతూ చెప్తూ ఉంటాడు. అందుకే 4వ వచనంలో మాట్లాడుతాడు, నా చేత పాపము జరిగితే నాతో సమాధానముగా ఉండిన వానికి నేను కీడి చేస్తే శత్రువు నన్ను తరిమినా నాకు సమ్మతమే ప్రభు అని తనను తాను దేవుని ఎదుట సంపూర్ణంగా వ్యక్తపరచుకోవడం మనం గమనించగలుగుతాం. తర్వాత 6 నుంచి 11 వచనాల వరకు మాట్లాడుతూ, లోకమంతా తీర్పు తీర్చి నీవు సింహాసనాసీనుడిగా నీవు ఉండి ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నీవు నాకు న్యాయం జరిగించు ప్రభా. నేను అడిగింది కాదు, నువ్వు నాకు న్యాయం జరిగించు. నువ్వు సమస్తాన్ని కూడా చూస్తున్నావు కనుక నాకు నీవు న్యాయం జరిగించు ప్రభా అని తన నిర్దోషత్వాన్ని బట్టి దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రార్థనను కూడా మనం ఆలోచించవచ్చు. అటు తర్వాత 12వ వచనం నుంచి 17వ చరణం వరకు మాట్లాడుతూ ఉంటాడు. ఒకవేళ మారు మనసు నువ్వు కనుక పొందకపోతే, మారు మనసు పొందని ప్రజలందరి పట్ల కూడా దేవుడు తన విల్లెక్కి పెట్టాడని 12వ వచనంలో విల్లెక్కి పెట్టి దాన్ని సిద్ధపరిచి ఉంచాడని, యథార్థవంతులు పక్షంగా వ్యాజ్యమాడుతున్న దేవుడు వాళ్ళ పక్షాన కార్యాన్ని జరిగిస్తాడని, ఒకవేళ వాళ్ళ కొరకు ఎవరైనా గోతులు తీస్తే వాళ్ళు తవ్విన గుంటలో వారే పడుతున్నారని, దాన్ని లోతు చేసి తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయినట్లుగా 15వ వచనంలో మనం గమనించవచ్చు. సో ఈ 17 వచనాల్లో దావీదు తన పరిస్థితినంతా కూడా చెప్తూ, పాపం చేస్తే దానికి వచ్చే ప్రతిఫలం ఏంటో మాట్లాడుతూ, దేవుణ్ణి తనకి తీర్పు తీర్చమని దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రార్థనను గమనించవచ్చు. అయితే ఈ కీర్తనలో దావీదు ప్రాముఖ్యంగా దేవుని ఎదుట తన పరిస్థితినంతటిని కూడా ప్రార్థనాపూర్వకంగా పెడుతూనే దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని మనకు పరిచయం చేస్తున్నాడు. మన దేవుడు ఎలాంటి వాడై ఉన్నాడో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఆ మాటలు మనం గమనించగలిగినప్పుడు దేవునిలో మన విశ్వాసాన్ని మరింత బలపరుచుకొనగలుగుతాం, మరింత ధైర్యాన్ని తెచ్చుకోగలుగుతాం. నీవు నేను ఆరాధించే దేవుని కోసం దావీదు ఏం చెప్తున్నాడో తెలుసా? మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? 9వ వచనంలో మాట్లాడతాడు, హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా అని అంటాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మనుషుల వల్లే పైరూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు. మనుషులు మనకుండే డబ్బు, పైన అందం, జ్ఞానం, పరిస్థితులు, మనకుండే స్ట్రాటజీ, మనకుండే ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ చూడగలుగుతారేమో, కానీ దేవుడు మన పైరూపాన్ని చూసేవాడు కాదు. మన భౌతిక సంబంధమైన పరిస్థితులు చూసేవాడు కాదు. మన పేదవారమైనా, జ్ఞానం లేని వారమైనా, అందం లేని వారమైనా, మనకి ఏమున్నా లేకపోయినా మన హృదయం యథార్థంగా ఉందా లేదా, దేవుడు దీని మీద మాత్రమే దృష్టి పెడతాడు. అయితే చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనుషులతో మనల్ని మనం పోల్చుకుని మనకు అవిలేవు ఇవిలేవు అని మనం ఆలోచించుకుంటూ వెళ్తాం. దానివల్ల మనకు బాధ కలుగుతుంది. కానీ దేవుడు పైరూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు, మన హృదయాన్ని చూసేవాడు. మన హృదయం యథార్థంగా కనుకుంటే, మన హృదయం నీతిగా ప్రార్థనాపూర్వకంగా మన అంతరేంద్రియ పరిస్థితులు, జీవితాలు కనుకుంటే, దేవుడు చెప్తున్న మాట 10వ వచనంలో అంటాడు, యథార్థ హృదయమును రక్షించువాడు దేవుడే, నా కేడెమును మోయేవాడై ఉన్నాడు అని అంటాడు. ఆయన యథార్థ హృదయమును రక్షించగలిగిన దేవుడు. ఆయన మనుషుల మాటలను బట్టో, పరిస్థితులను బట్టో, మనుషులు నీ కోసం ఏం చెప్తున్నారో, నా కోసం ఏం చెప్తున్నారో అన్నదాన్ని బట్టి మన కోసం ఆయన ఎప్పుడూ నిర్ణయం తీసుకోడు. మన హృదయ స్థితిని బట్టి మనల్ని కాపాడుతాడు, మనల్ని రక్షిస్తాడు, మన పక్షంగా దేవుడు వ్యాజ్యం ఆడతాడు. మూడవది, దేవుడి కోసం దావీదు మాట్లాడుతూ ఆయన ఎలాంటి వాడో చెప్తాడు. ఆయన న్యాయవంతుడైన వాడు అని అంటాడు. 11వ చరణంలో న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును అంటాడు. మన దేవుడు న్యాయవంతుడై ఉన్నాడు. ఆయన న్యాయముగా తీర్పు తీర్చేవాడై ఉన్నాడు. మనుషులు మన కోసం ఏదైనా తీర్పు తీర్చాలి అని అంటే, సాధారణంగా ఈ లోకంలో ఉండే పరిస్థితులు ఎలా ఉంటాయంటే, పక్షపాతంతో తీర్పు తీర్చే మనుషుల మధ్యలో మనం బ్రతుకుతున్నాం. పక్షపాతంతో వ్యవహరించే మనుషుల మధ్యలో మనం బ్రతుకుతున్నప్పుడు దేవుడు పక్షపాతి కాదు. ఆయన మన పక్షంగా నీతిగా వ్యవహరించేవాడు, న్యాయంగా వ్యవహరించేవాడు, న్యాయంగా తీర్పు తీర్చేవాడు. మన దేవుడు హృదయాన్ని చూస్తాడు, అంతరింద్రియాన్ని చూస్తాడు. రెండవదిగా దావీదు మాట్లాడుతూ అంటాడు, ఆయన రక్షించువాడు యథార్థ హృదయులని, ఆయన కేడెముగా ఉంటాడు, భద్రతనిస్తాడు అంటాడు. మూడవదిగా దావీదు దేవుడి కోసం మాట్లాడుతూ ఏమంటాడు తెలుసా? ఆయన న్యాయవంతుడు అనే మాట అంటాడు. ఈ కీర్తన బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట, మన దేవుని కోసం మనం అర్థం చేసుకోవాల్సిన మాట, లోకము ఈరోజు నీ మీద నా మీద ఎన్ని నిందలు మోపుతున్నా,
ఇష్టానుసారంగా మాట్లాడుతున్నప్పటికీ నువ్వు నేను గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మాట ఏంటో తెలుసా? మన దేవుడు హృదయాలను పరిశీలిస్తున్నవాడు. మనుషులు ఏవేవో మాట్లాడుతున్నారని వాళ్ళన్న మాటలను బట్టి మన క్యారెక్టర్ డిసైడ్ అయిపోదు. వాళ్ళు ఏదేదో అంటున్నారని మనం అలాగ అయిపోం. నీ హృదయం ఎలా ఉందో, నీ జీవితం ఎలా ఉందో, నీ పరిస్థితి ఎలా ఉందో నిర్ణయించగలిగిన వాడు దేవుడు. ఒకవేళ నువ్వు యథార్థతను కాపాడుకుంటూ ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధంగా నువ్వు సాగిపోతూ ఉంటే ఖచ్చితంగా ఈ కీర్తన బట్టి దావీదు చెప్తాడు, ఆయన న్యాయము తీర్చేవాడు, అన్యాయం చేసేవాడు ఏమాత్రం ఒకడు కాదు. నీ నీతిని బట్టి, నీ యథార్థతను బట్టి, నీ పరిశుద్ధతను బట్టి ఎప్పటికీ నిన్ను సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు. యోసేపు విషయంలో జరిగింది అదే. అనేక మంది అనేక నిందలేశారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు, తీసుకెళ్లి జైల్లో పెట్టేశారు. అయినప్పటికీ హృదయములను పరిశీలించే దేవుడు యోసేపు పక్షంగా వ్యాజ్యమాడాడు. ఒకానొక దినాన రాజ్యమంతటి పైన అతన్ని హెచ్చించి సింహాసనసేనుడిగా చేసిన పరిస్థితిని మనం చూడొచ్చు. దావీదు అదే అంటాడు, మన దేవుడు హృదయాలను చూసేవాడు, యథార్థవంతుల పక్షంగా వ్యాజ్యమాడేవాడు, ఆయన న్యాయాన్ని జరిగించేవాడు, మనల్ని సిగ్గుపడనివ్వక మనల్ని హెచ్చించగలిగిన వాడై ఉన్నాడు. ఈరోజు నీకున్న పరిస్థితుల్లో నీ పక్షాన పోరాడే దేవుడు ఆయన. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. నువ్వు న్యాయవంతుడు అని, నువ్వు మనుషులు లక్ష్య పెట్టినట్లుగా మా పరిస్థితులను కాక మా హృదయాన్ని లక్ష్యపెట్టు దేవుడు అని, నీ పట్ల మేము ఆధారపడి నిలబడగలిగినప్పుడు నీవు మమ్మల్ని హెచ్చించి మమ్మల్ని సిగ్గుపడనవ్వకుండా నిలబెట్టు దేవుడు అని మాకు అర్థమైంది. ఈ మాటలు వింటున్న బిడ్డలు మనుషులు పడుతున్న నిందలను బట్టి, అవమానాలను బట్టి, పరిస్థితులను బట్టి ఎంతమంది ప్రభునైనా కృంగిపోతూ నీవే ఆధారమని నీ సన్నిధికి వచ్చి నీ మీద ఆధారపడి నీ కొరకు ఎదురు చూస్తున్నారో వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడండి, మీరు నిలబెట్టండి. మీరు సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు కనుక వారి పరిస్థితుల్లో ప్రభునైన బిడ్డలు మీరు ఆదరించి బలపరిచి కృప చూపించమని, నాయన నీ రాకడ కొరకు సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ నీ హస్తాలకు మమ్మల్ని మేముగా అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.